గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 11th August 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ మీద గుర్తించండి. సో నిన్నటి అంటే ఫ్రైడే నాడు నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క ఇండెక్స్ చూడడము. నిఫ్టీ ఫ్రైడే నాడు 33 పాయింట్ డౌన్ అయింది. ఇది నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ అప్, ఇది ప్రతి బుధవారం అప్ మన ఎక్స్పైరీ ఉంటుంది. సెనెక్స్ 765 డౌన్, ఇది ప్రతి మంగళవారం ఎక్స్పైరీగా గుర్తించండి. ఇండాక్స్ కొద్దిగా పెరిగింది. ఇండాక్స్ పెరిగిన కొద్దిగా మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇండాక్స్ 0.34 ఉంది, పర్వాలేదు. 10 to 12 మధ్య ఉంది, కంఫర్ట్ జోన్ ఉంది. సో మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశము దీని మూలంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీని చూపిస్తుంది. ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రైడే నాడు ఇద్దరు కూడా బై చేశారు. ఫారినర్స్ సుమారు 1,932 crores వర్తగల షేర్స్ను బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 7,723 బై చేశారు. సో దీని మూలంగా మార్కెట్ ముందు పెరుగుతున్నది మనము భావించవచ్చు. అండ్ యూఎస్ఏ మార్కెట్ కూడా మన ఫ్రైడే నాడు లాభాల బాట ముగిసింది. యూఎస్ డౌజోన్స్ 207 పాయింట్ అప్తో, నాస్డాక్స్ 200 అప్తో, సో రెండు కూడా సేమ్ పాయింట్స్లో అప్తో ముగిశాయి. అండ్ S&P 500 కూడా 49 పాయింట్ అప్తో ముగిసింది. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ ఆల్మోస్ట్ 10% డౌన్తో ఉంది, అంటే స్టేబుల్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో PNB హౌసింగ్, RBI బ్యాంక్ ఉంది. అండ్ పాసిబుల్ ఎంట్రెన్స్ కింద LIC హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. కాబట్టి PNB హౌసింగ్ బ్యాంక్స్ అండ్ RBI బ్యాంక్ ఈరోజు బ్యాన్ల మూలంగా ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, కానీ వాళ్ళు అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి. అండ్ 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్ కింద మనము ప్రతిరోజు మన ఫండమెంటల్ సంబంధించిన న్యూస్ వార్తలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో షేర్లు కొనే ముందు మనం దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా కంపెనీ కొనడానికి వీలుందా లేదో తెలుస్తుంది, అది గుర్తించండి. సో ఇది వార్తానంతరం టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, దాన్ని గమనించండి. సో ఈనాడు మొదటి వార్త, మార్కెట్ మే వీక్నెస్ డ్యూ టు టారిఫ్. మార్కెట్ కొద్ది రోజు వీక్నెస్ ఉండొచ్చు చెప్తుంది, ఎందుకంటే యూఎస్ఏ టారిఫ్ అనేది గందరగోళంగా నడుస్తుంది, మీకు తెలుసు. సో దాని మూలంగా కొద్దిగా మార్కెట్ వీక్నెస్ ఉండవచ్చు అని, ఎందుకంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు కొద్దిగా కాలాపన చేసే అవకాశం ఉందిగా గుర్తించండి. సాక్షి ప్రకారం ఎస్బీఐ నుంచి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రెండు కొత్త షేర్లు రావడానికి అవకాశం ఉంది, అంటే కొత్త IPO రావడానికి అవకాశం ఉందని వార్త వస్తున్నాయి. దాని ఇప్పుడు SBI రిజల్ట్ కూడా వచ్చింది. సో దాని మూలంగా ఈ షేర్ ఈరోజు లామినేట్ నుండి అవకాశం ఉంది. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా SBI ఎక్స్పాన్షన్ గురించి వార్త వచ్చింది. కాబట్టి ముందు ఈ రెండు కంపెనీలు కూడా SBIకు మంచి లాభాలు తెచ్చే కంపెనీ కింద పరిగణించవచ్చు. దాని మూలంగా SBI షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీటి అన్నిటికీ SBI మన ఓనర్ కాబట్టి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జేఎం ఫైనాన్స్ తన దగ్గర ఉన్న జేఎం హౌసింగ్ ఫైనాన్స్ 2.1 స్టేక్ను బజాజ్కు ఇవ్వబోతున్నట్టు వార్తుంది కాబట్టి. సో దీని మూలంగా జేఎం ఫైనాన్షియల్కు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద సాయి లైఫ్ సైన్స్ ఉంది. సాయి లైఫ్స్ మన ఫ్రైడే నాడు ట్రెండింగ్లో వచ్చింది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం NTPC కూడా వెల్లింగ్ టు 80,000 crores అనే వార్త వచ్చింది తెలంగాణలో. వీటి మూలంగా NTPC మీకు చాలా శాతం ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు, లేకుంటే దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ పోతే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి గుర్తించండి. NTPC గ్రీన్ ఎనర్జీ, ఈ రెండు కూడా మన ఇండియా గవర్నమెంట్స్ అన్నీ గుర్తించండి. NBCC మంచి రిజల్ట్ ప్రకటించింది. 26 అప్తో 130 crores. NBCC కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ రైజ్ కింద చూడవచ్చు. గుజరాత్ గ్యాస్ మీద ఒక వార్త వచ్చింది. గుజరాత్ గ్యాస్ కంపెనీ టు ప్రొపేన్ టు ఏ సేల్ ఆఫ్ ప్రొపేన్ గ్యాస్ అనే వార్త వచ్చింది. సో ఇది కూడా ఈ వార్త మూలంగా ఈ కంపెనీకి ముందు రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. మ్యారికో మీద వాళ్ళ MD ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ క్వార్టర్ వరకు డబుల్-డిజిట్ గ్రోత్ ఉంటుందని, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. మ్యారికో షేర్ను అక్యుములేట్ చేసుకోవడానికి గుర్తించండి. సో మ్యారికో షేర్ కూడా ఫండమెంటల్ షేర్గా గుర్తించండి. దీని ప్రకారం SBI మాకు Q1 రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 12.48 అప్తో 19,160. ప్రసాద్ చెప్పిన SBI మన ఇండియా నెంబర్ 1 కంపెనీ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ గుర్తించవచ్చు. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద గుర్తించవచ్చు. ఎకనామిక్స్ టైం ప్రకారము బుల్లిష్ మూవింగ్ యావరేజ్ షేర్ కింద HBL పవర్ ఇచ్చారు, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కన్ఫర్మ్స్ యాడింగ్ 20% ఎథనాల్ అనే ఒక వార్త వచ్చింది. సో మీకు తెలుసు ఎథనాల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చింది 20% యాడ్ చేసుకోవచ్చని.
సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చేస్తుంది కాబట్టి దీని మీద కంపెనీకి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. డోమ్స్ ఇండస్ట్రీ ఇది కొత్తగా లిస్టింగ్ కంపెనీ, స్టేషన్కి సంబంధించి మంచి రిజల్ట్ ప్రకటించింది అండ్ డివిడెండ్ ప్రకటించింది. 15% పర్ షేర్, September 15 రికార్డ్ డేటు. అండ్ రెవెన్యూ కూడా 26% అప్పుతో ఇచ్చింది. ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 10% పెరిగింది. సో డివిడెండ్ మూలంగా ఈ షేర్ ఈరోజు లైమినెట్ ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద IEX ఉంది, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఆల్మోస్ట్ కరెక్షన్ అయ్యి పెరుగుతున్న దిశలో ఉందిగా గుర్తించండి. CNBC 18 ప్రకారం టీవీఎస్ సప్లై షేర్లు టీవీఎస్ గ్రూప్ సంబంధించి ఇది కూడా మంచి Q1 రిజల్ట్ పరిచింది. 853%, 71 crores కింద గుర్తించండి. సో మనీ కంట్రోల్ కింద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,000 మన కాంపిటీషన్ సబ్సిడీ మన ఆయిల్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు, భారత్ పెట్రోలియంకు, HPILకు ఈ మూడికి కాంపిటీషన్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది. సో ఈ 3 కంపెనీలు కూడా ఆల్రెడీ ఇవి ఫైనల్ కొద్దిగా పెరిగాయి, ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. SPI BFC పెరిగింది, మన IOC పెరగలేదు. సో ఈ 3 షేర్లు కూడా ఈరోజు లైమిట్ ఉంది, పెరిగే అవకాశంగా గుర్తించండి. సో ఇవి ప్రధానంగా షేర్లు. వీటి యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. ఒక డివిడెండ్ ఇన్ఫర్మేషన్ మొదలగు ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత సో డివిడెండ్ ఇన్ఫర్మేషన్ కింద ఒక రికార్డ్ డేట్ ఉంటుంది. ఆ రికార్డ్ డేట్ ఒక రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వరకే ఆ షేర్స్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ 11th అంటే ఈరోజు ఉన్నాయి. క్యాష్ ఇండియా 350 అండ్ కళ్యాణ్ స్టీల్స్ 10 రూపీస్, జియో ఫైనాన్స్ 50. సో రికార్డ్ డేట్ ఈరోజు ఉంది కాబట్టి అంతకుముందు అంటే ఫ్రైడే కానీ అంతకుముందు ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. సో డివిడెండ్ ఈరోజు రికార్డ్ డేట్ మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు కొంచెం తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఈవెంట్స్ కింద 12th August అంటే రేపు ఇండియా CPI డేటా, USA కోర్ CPI డేటా రాబోతుంది. సో వీటి మూలంగా మన షేర్ కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బోనస్ షేర్ కింద 1:1 కింద మన HDFC బ్యాంకు డిక్లేర్ చేసింది. August 26 రికార్డ్ డేటు కాబట్టి 25th కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకు ఈ బోనస్ షేర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత HDFC బ్యాంక్ షేర్ కూడా 50% రేటు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు అంటే 11th August 2025 కింద కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో వీటి మూలంగా కూడా ఈ కంపెనీ షేర్ ఈరోజు హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అవి ఏంటంటే ఒకటి ఆస్ట్రా కంపెనీ, SG వైన్, ఇప్కా ల్యాబ్, BML, బాటా ఇండియా, సెలో వరల్డ్, టైమ్ ప్లాస్ట్, టిటాగర్ రైల్వే సిస్టమ్, తిలక్నగర్ ఇండస్ట్రీ అండ్ ప్రజా ఇండస్ట్రీ. సో ఇవి ప్రధాన వార్తలు. సో వీటికి మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్ ట్రెండింగ్లో ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అని మొదలగు విషయాలు తెలుస్తుంది. సో దాని యొక్క లెవెల్స్ని బట్టి మనం షేర్ కొట్టడానికి ప్రయత్నిస్తే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ముందుగా మనం రోజు గోల్డ్, సిల్వర్ రెండు చూస్తాము. ఎందుకంటే 2 ప్రీషియస్ మెటల్స్ రేట్స్ పెరిగాయి కాబట్టి షేర్ల మూలంగా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇవి కొని మనము ప్రాఫిట్ కూడా ధర కూడా సంపాదించుకోవడానికి అందుకోసం వీటిని రోజు మనం ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ బీ ETF 110 రూపీస్, ఆల్మోస్ట్ 111 రూపీస్ ఉంది. మన ఫ్రైడే నాడు 37 పైసా పెరిగింది. లోయెస్ట్ 78, హైయెస్ట్ 112. టెక్నికల్గా మీకు చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ మూవింగ్ ఆవరేజెస్ RSI ఇచ్చాము. ఎప్పుడైతే 4 మూవింగ్ ఆవరేజ్ అంటే 20, 50, 100, 200 పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. అట్లా RSI కూడా ఇక్కడ 45 అబవ్ ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టుగా గుర్తించండి. సో దీనికి మన సిల్వర్ చూస్తే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైన ఉంది అండ్ RSI కూడా 60 ఉంది, మంచిగా బలంగా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అండ్ గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 84 రూపీస్ 36 పైసా ఉంది. ఫ్రైడే నాడు 42 పైసా పెరిగింది. ఇది లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 85 రూపీస్. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది అండ్ RSI కూడా స్ట్రాంగ్గా ఉందిగా గుర్తించవచ్చు. నెక్స్ట్ BPCL ప్రస్తుతం 391.45 పైసా ఉంది. ఫ్రైడే నాడు 10 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. లోయెస్ట్ 234, హైయెస్ట్ 376. టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పొచ్చేది 41 ఉంది, RSI 45 కావాలి. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నేను ఫ్రైడే పెరిగింది, బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 327 తర్వాత ఇది స్టేబుల్ అవుతుందో అప్పటి నుంచి ఇంకెక్కువ పెరిగే అవకాశంగా గుర్తించండి. అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కూడా మన 409.50 పైసా ఉంది. ఫ్రైడే ఆల్మోస్ట్ కూడా ఇది 15 రూపీస్ పెరిగింది. ఇది లోయెస్ట్ 287, హైయెస్ట్ 457. టెక్నికల్ ఇది కూడా వీక్ అని చెప్పవచ్చు. బట్ ఇక్కడ 2 రోజులు పెరుగుతుంది, కంటిన్యూ తగ్గిన తర్వాత వార్త వచ్చింది కాబట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఇవి ముందు పెరిగే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే 417 పైన ఇది స్టేబుల్గా ఉంటుందో అప్పుడే ఇది ఎక్కువగా నిలబడి పైకి పోవడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారం. అట్లనే IOC ప్రస్తుతం 140 ఉంది, ఆల్మోస్ట్
ఫ్రైడే నాడు 2 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 110, 111 రూపీస్, హైయెస్ట్ 184. ఇది కూడా టెక్నికల్ వీక్ ఉంది, ఎందుకు కంటిన్యూ తగ్గింది. RSI 34 ఉంది, అబవ్ 45 ఉండాలి. బట్ ఈ వాతంలో ఈరోజు కొద్దిగా పెరగచ్చు. బట్ ఇది ఎప్పుడైతే 145 స్టేబుల్ కాడ నిలబడి ఉంటుందో దాని తర్వాతనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. SBI ప్రస్తుతం 804 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు 8 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 68, హైయెస్ట్ 875 రూపీస్. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 48 ఉంది, పర్వాలేదు. అండ్ ఇక్కడ చార్ట్ ప్రకారం వస్తే మూవింగ్ హౌస్ దగ్గరనే కొనియాడుతుంది. 805, 804 ఉంది. ఎప్పుడైతే 806 క్రాస్ అయిన తర్వాత ముందు ఇంకెక్కువ పెరిగే అవకాశం ఈ చార్ట్ ప్రకారం కనిపిస్తుంది. నెక్స్ట్ NTPC లిమిటెడ్ ప్రస్తుతం 335 ఉంది. ఫ్రైడే నాడు 5 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 292, హైయెస్ట్ 448. టెక్నికల్గా ఇది పర్వాలేదు, 48 ఉంది, 45 పైన ఉంది. అండ్ మూవింగ్ హౌస్ ప్రకారం చూస్తే కొంచెం వీక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మూవింగ్ హౌస్ ఆల్మోస్ట్ కిందనే ఉంది. ఇది ఎప్పుడైతే 343 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది మన మూవింగ్ హౌస్ ప్రకారం. NBCC ప్రస్తుతం 106 రూపీస్ ఉంది. లోయెస్ట్ 71, హైయెస్ట్ 140. టెక్నికల్గా చూస్తే ఇది చాలా వీక్ అని చెప్పవచ్చు. బట్ వార్త ప్రకారంగా పెరిగే అవకాశం ఉంది. టెక్నికల్గా వీక్ ఉంది, 33 ఉంది, 45 పుంజుకోవాలి. ఇది ఎప్పుడైతే 112 పెరుగుతుందో, 112 పెరిగి స్టేబుల్గా ఉంటుందో అప్పుడే పెరిగే అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ ప్రస్తుతం 430 ఉంది. ఫ్రైడే నాడు 5 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 360, హైయెస్ట్ 690. టెక్నికల్గా ఇది కూడా వీక్ అని చెప్పుకోవచ్చు, 36 ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అయిపోయింది. బట్ కంటిన్యూ తగ్గిన తర్వాత 340 నుంచి ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 473 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. SBI ఇంజనీరింగ్ ప్రస్తుతం 600 ఉంది. ఫ్రైడే నాడు 5 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 405, హైయెస్ట్ 740. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి పర్వాలేదు, 51 ఉంది, 45 ఉండాల్సింది, 51, 52 మధ్యలో నడుస్తుంది. టెక్నికల్గా ఇది మూవింగ్ ఆల్మోస్ట్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. ఇది పెరగడానికి అవకాశం ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ డోమ్స్ ఇండస్ట్రీ మంచి రిజల్ట్ ఇచ్చింది. డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. ప్రస్తుతం 2287, ఫ్రైడే నాడు 48 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 2092, హైయెస్ట్ 3150. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, వీక్ ఉంది. RSI 40 ఉంది, 45 అబవ్ ఉండాలి. అండ్ మూవింగ్ హౌస్ కూడా ఇక్కడ 2500 క్రాస్ కావాలి, అప్పుడే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. IEX ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రస్తుతం 138 ఉంది. ఫ్రైడే నాడు 5 రూపీస్ వరకు పెరిగింది. లోయెస్ట్ 130, హైయెస్ట్ 240. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పెరుగుతుంది. ఇక్కడ కొంచెం టెక్నికల్ చూస్తే కూడా చాలా వీక్ ఉంది. 30 ఉంది, 30, 31, 45 అబవ్ ఉండాలి. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఇందులో ఇది పెరగాలంటే 180 క్రాస్ కావాలి. 180 క్రాస్ అయిన తర్వాతనే ఇలా పెట్టుబడి పెట్టడానికి మనం ఆలోచన చేయాలి. నెక్స్ట్ TVS సప్లై చైన్ ప్రస్తుతం 124 ఉంది. లోయెస్ట్ 107, హైయెస్ట్ 270. ఇది కూడా టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు, 30 ఉంది. RSI ప్రకారం వీక్గా ఉంది కాబట్టి ఇది 144 రానంత వరకు ఇందులో కొంచెం పెట్టుబడి పెట్టడానికి ఆలోచించాలి, గుర్తించాలి. నెక్స్ట్ మ్యారికో లిమిటెడ్ ప్రస్తుతం 704 రూపీస్ ఉంది. లోయెస్ట్ 5878, హైయెస్ట్ 745. టెక్నికల్గా ఇది కూడా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మా ఫండమెంటల్ కంపెనీ అయినా టెక్నికల్గా 44 ఉంది, 45 క్రాస్ కావాలి. బట్ ఇక్కడ మూవింగ్ ఆఫ్ ప్రకారం చూస్తే ఇది 703 ఉంది. ఎప్పుడైతే 713 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ ప్రస్తుతం 828 ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 40 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 636, హైయెస్ట్ 864. టెక్నికల్గా బాగుంది. RSI 57, 58 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ JM ఫైనాన్షియల్ ప్రస్తుతం 150 ఉంది. ఫ్రైడే నాడు 27% పెరిగింది. లోయెస్ట్ 80, హైయెస్ట్ 181. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబుల్ ఉంది, గుర్తించండి. బట్ టెక్నికల్ కొంచెం వీక్ ఉంది. 43, 44 ఉంది. ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా 160 క్రాస్ అయిన తర్వాత ఇంట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో ఈ వార్త గురించి ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.